ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఈ మంచి ఉదయకాల సమయం, ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఎలా ఉన్నారు? దేవుని మహా గొప్ప కృపలో మీరు, మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి అని తలుస్తూ మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఏమని రాస్తుంది అంటే, దేవుడు కీడు చేయటం మానేశాడు అని. సహజంగా మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం దేవుడు మేలు చేస్తాడు అని. నిజమే, దేవుడు మేలు చేసే దేవుడే. ఆయన అందరికీ మేలు చేస్తాడు. మేలు చేయాలన్నదే ఆయన యొక్క ప్రథమమైన ఉద్దేశం. కానీ వీరికి ఎందుకు కీడు చేయాలనుకున్నాడు, ఇప్పుడు ఎందుకు మానేసుకున్నాడు అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. వీరెవరు అంటే నినివే పట్టణస్థులు. నినివే పట్టణస్థుల గురించి మనకి ఈ యోనా గ్రంథంలో కనిపిస్తూ తెలియచేస్తున్న విషయం ఏంటి అంటే, వారు భయంకరమైన చెడులో, భయంకరమైనటువంటి పాపంలో ఉన్నారు. అయితే వారు ఆ దుర్మార్గమైనటువంటి పనుల్ని చేస్తూ దేవునికి బాధ కలిగిస్తూ ఉంటే, దేవుడు చాలా రోజులు చూస్తూ అవకాశం ఇస్తూ వచ్చాడు. అయితే ఒకానొక సమయం వచ్చేసరికి దేవునికి చాలా కోపం వచ్చింది. ప్రజలు మాట వినట్లేదు. వాళ్ళని దేవుడు హెచ్చరించాలనుకున్నాడు, కీడు చేయాలనుకున్నాడు, వారిని శిక్షించాలి, అప్పుడైనా మాట వింటారేమో అనుకున్నాడు. అందుకని దేవుడు ఆ విషయాన్ని పట్టణస్థులకి చెప్పడానికి యోనా అనబడినటువంటి ప్రవక్తని దేవుడు ఎన్నుకున్నాడు. యోనాకి దేవుడు చెప్పాడు, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళాలి. ప్రజలందరూ ఇలా భయంకరమైన చెడులో జీవిస్తున్నారు, నాకు వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నారు. అందుకని వారి మీదకి నేను కీడు పంపించబోతున్నాను, వారి మధ్యలోనికి కీడు వస్తుంది. నువ్వు ఈ విషయాన్ని వారికి చెప్పాలి. దైవజనుడిగా నీవు వారిని హెచ్చరించాలి. వారు చేసినటువంటి ఈ యొక్క పనులను బట్టి నేను వారిని శిక్షించాలనుకుంటున్నాను. నినివే పట్టణం 40 దినాలలోగా నాశనం అయిపోతుంది అనే విషయాన్ని నీవు వారికి చెప్పాలి అని దేవుడు యోనాకి ఒక పని అప్పగించారు. అయితే యోనా నినివేకి రానని తర్షీష్కి వెళ్ళటం, తర్వాత సముద్రం మీద వాళ్ళు వెళ్తున్న ఓడ మీదకి తుఫాన్ రావటం, చేప కడుపులో పడేయబడటం, తర్వాత ఆ చేప 3 దినాల తర్వాత తను చేసిన ప్రార్థనను బట్టి, దేవుని ఆజ్ఞను బట్టి ఒడ్డున వదిలిపెట్టడం, ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయమే. మొత్తానికి దేవుడు అనుకున్నటువంటి రీతిలో దేవుని మాట మేరకు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి యోనా అనే ప్రవక్త నినివే పట్టణాన్ని చేరుకున్నాడు. నినివే పట్టణానికి వచ్చినటువంటి యోనా అనే దైవజనుడు ఇక దేవుడు చెప్పిన మాట ప్రకారం హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. 40 దినాలలోగా దీని మీదకి కీడొస్తుంది, ఇలా ఉన్నారు, దేవునికి కోపం వచ్చింది అని ప్రకటన చేస్తూ ఉన్నాడు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు. దానిని చూసినటువంటి దేవుడు ఇక వారి మీదకి పంపించాలనుకున్నటువంటి కీడు, వారి విషయంలో జరిగించాలనుకునేటటువంటి ఆ యొక్క నాశనకరమైనటువంటి పరిస్థితి వారిలోనికి రాకుండా, ఆ నినివే పట్టణం మీదకి రాకుండా, ఆ కీడు జరగనీయకుండా దేవుడు ఇక వద్దు, వీరికి కీడు చేయకూడదు అని మనస్సు మార్చుకున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్న వచనం దానినే మనకి తెలియచేస్తూ ఉంది. ఈరోజు దేవుని మాటలు వింటున్న మీకు ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అంటే, మనం ఆరాధించే దేవుడు మేలు చేసే దేవుడే. అయితే కొన్ని సందర్భాలలో మనం క్రమం తప్పిపోతే, వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటుంటే, దేవునికి అయిష్టమైన కార్యాలను చేస్తుంటే, మన ఇష్టానుసారంగా మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. మనకు అర్థం అవ్వాలి అంటే తల్లిదండ్రులు పిల్లల్ని సరైన క్రమంలో పెంచాలి అని చాలా విధాలు ప్రయత్నిస్తూ ఉంటారు.
ఎన్నో విషయాల్ని వారికి తెలిసినంతలో పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. ఇలా కూర్చోవాలి, ఇలా మాట్లాడాలి, ఎవరైనా వస్తే ఇలాగ ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా నడుచుకోవాలి, స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలా ఉండాలి, బయట ప్రజల మధ్యలో ఇలా ఉండాలి, స్నేహితుల విషయంలో ఇలా ఉండాలి, బంధువుల దగ్గర ఇలా ఉండాలి, ఇంట్లో ఇలా ఉండాలంటూ పిల్లలు విలువగా ఉండాలి అని, పద్ధతిగా పెరగాలి అని చాలా విషయాల్ని ఏది చేయాలో ఏది చేయకూడదో ఎక్కడ ఎలా ఉండాలో అన్నీ కూడా తల్లిదండ్రులు పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. అయితే పిల్లలు కనుక మనం చెప్పిన రీతిలో చేయకపోతే, తల్లిదండ్రులు చెప్పిన మాట కనుక వినకపోతే ఒకసారి హెచ్చరిస్తారు, ఒకసారి నార్మల్గా చెప్తారు, ఒకసారి ఓ దెబ్బ వేస్తారు. ఇక మరీ ఇది అలా చేయకుండా ఆ విషయంలో వాళ్ళు తీవ్రంగా మారిపోతే ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. తల్లిదండ్రులు పిల్లలకి పనిష్మెంట్ ఇస్తారు, స్కూల్లో టీచర్స్ పిల్లలకి పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఇలా మనం చూస్తూ ఉంటే తప్పు చేసి జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి శిక్ష అనేది ఒక ఇబ్బందికర పరిస్థితి అనేది ఖచ్చితంగా కలిగిద్ది. భూమి మీద ఎవరు నేరం చేసినా కూడా మనకి జైలు అనేది ఒకటి ఉంటుంది, అక్కడ ఖచ్చితంగా శిక్ష విధిస్తారు. న్యాయ వ్యవస్థ ఒకటి ఉంది, అక్కడ ఖచ్చితంగా న్యాయపూర్వకంగా వెళ్ళినప్పుడు అది ఖచ్చితంగా శిక్ష పడుతూ ఉంటుంది. సో మనం ఆలోచిస్తూ వెళ్తే ప్రతిదీ కూడా క్రమం తప్పినప్పుడు, పద్ధతి మార్చినప్పుడు, అనుకున్న రీతిలో ప్రజలు జీవించినప్పుడు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా పైన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక దెబ్బ కొడతారు, ఒక ఇబ్బంది కలుగ చేస్తారు. ఎలా అయినా సరే పిల్లలు మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి అని, ప్రతి వ్యక్తి పద్ధతిగా జీవించాలి అని చాలా విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. సేమ్ అదే విధానంలో దేవుడు కూడా ప్రజలు తప్పు మార్గంలో వెళ్ళిపోతుంటే, ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటే దేవునికి కూడా కోపం వచ్చిద్ది. మౌనంగా ఉండలేడు, చూస్తూ ఉండలేడు, సైలెంట్గా పట్టనట్టుగా వదిలిపెట్టేయడు. ఆయన బుద్ధి చెప్పాలనుకుంటాడు, గద్దించాలనుకుంటాడు, ఇలా సేవకుల ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు, కీడు చేయాలి అనుకుంటాడు, మితిమించి వెళ్ళిపోతే ఒక దెబ్బ కొట్టాలి అనుకుంటాడు. ఇంకా కోపం పెరిగిపోతే ఇక ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే మనం తిరిగి మాట్లాడటానికి అవకాశం ఉండదు. కానీ నినివే పట్టణస్థుల విషయంలో కూడా అలాంటి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, ఇబ్బంది పెట్టేయాలి అనే ఆలోచన కలిగి ఉన్న తర్వాత కూడా ఇంకా వారికి ఒక అవకాశాన్ని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పట్టణస్థులకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని వాళ్ళు ఏం చేశారంటే సద్వినియోగం చేసుకున్నారు, ఉపయోగించుకున్నారు. వారికి ఇవ్వబడిన అవకాశం ఏంటి అంటే యోనా ప్రవక్తతో చెప్పటం. నాకెప్పుడు ఒక మాట అనిపిస్తూ ఉంటుంది, ఏంటది అంటే కీడు చేయాలనుకొని డిసైడ్ అయిపోయిన ఆయన చేసేయచ్చు కదా, నాశనం చేయాలి అనుకున్న ఆయన చేసేయచ్చు కదా. మితిమించిపోయారు, తప్పు మార్గంలోకి వెళ్ళిపోయారు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. వాక్యంలో మనకు స్పష్టంగా కనబడుతుంది. చెడు నడతల ప్రకారం వెళ్ళిపోతున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, పట్టణం అంతా. ఇక వద్దు, ఇబ్బంది పెట్టేయాలి అనుకున్న ఆయన పెట్టేయాల్సింది, కానీ దేవుడు పెట్టలేదు. చివరిగా మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వాలనిపించింది. అప్పుడు యోనాను పంపించాడు. యోనా మాట వినకపోతే యోనాకి బుద్ధి చెప్పైనా సరే ఎట్లాగైనా సరే తీసుకెళ్ళి మళ్ళీ ఆ పట్టణస్థులకి చెప్పించాలనుకున్నాడు. ఎంత మంచి మనసు కలిగిన దేవుడు అండి మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆలోచిస్తాడు, అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని ఈ పట్టణస్థులు సద్వినియోగం చేసుకున్నారు. వారు సద్వినియోగం చేసుకోవటాన్ని బట్టి ఆ హెచ్చరికను తీసుకొని ఉపవాసం ఉండి, గనులు అల్పులు అందరూ కూడా గోనెపట్టలు కట్టుకొని తప్పు చేశామయ్యా అని పశ్చాత్తాపంతో ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవడాన్ని బట్టి దేవుడు తాను చేయాలనుకున్నటువంటి కీడు చేయకూడదు, మానేయాలి అని ఆయన మనసే మార్చేసుకున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆయన మాట ఇచ్చాడంట చేసేస్తానని, కానీ మార్చేసుకున్నాడంట. అంటే ప్రార్థన, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మనం చేసేటటువంటి ఈ ప్రార్థన, పశ్చాత్తాపంతో ప్రభు దగ్గర మనం పెట్టేటటువంటి మొర, దేవుడిచ్చినటువంటి ఆఖరి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం ద్వారా కలిగేటటువంటి ఆశీర్వాదం ఏంటి అని అంటే దేవుడు మనసే మార్చేసుకుంటాడు, నిర్ణయాన్నే మార్చేసుకుంటాడు. ఇక కీడు చేయాలనుకుంటే దాన్ని కూడా మానేసి మేలు చేస్తాడు. ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటున్న మీతో ఒక మంచి మాట తెలియచేస్తున్నాను. ప్రజలలాగే మనం కూడా దేవుణ్ణి విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో, వాక్యానికి విరుద్ధమైనటువంటి రీతిలోనికి వెళ్ళి
ఇబ్బంది పడుతూ ఉండుండొచ్చు, శ్రమల చేత కొట్టబడుతూ ఉండొచ్చు. దేవుని ద్వారా కలిగేటటువంటి ఆ యొక్క ఇబ్బందికర పరిస్థితుల్ని మనం ఎదుర్కొంటూ ఉండొచ్చు. ఆ హెచ్చరిక ఏ రీతిలో అయినా మనకి కలుగుతూ ఉండొచ్చు. మన జీవితంలో జరిగేటటువంటి మార్పుల్ని, ఆ నష్టాల్ని, ఆ ఇబ్బందుల్ని మనం గమనించినప్పుడు అది దేవుడు మనకిస్తున్నటువంటి అవకాశం అని తన వాక్యం ద్వారా, సేవకుల ద్వారా తెలియచేస్తూ ఉన్నప్పుడు ఇది దేవుడు మనకిచ్చినటువంటి మరొక అవకాశం అని భావించుకొని దానిని వీరిలాగా సద్వినియోగం చేసుకోగలిగితే వారి విషయంలో కీడు మానుకున్నటువంటి దేవుడు మన విషయంలో కూడా మన జీవితంలోనికి వచ్చి ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రతి ఇబ్బందికర పరిస్థితి నుంచి దేవుడు విడిపిస్తాడు. భవిష్యత్తులో కూడా ఆ పాపం పెరిగి పెద్దదయ్యి దేవుని దగ్గర నుంచి పెద్ద శిక్షల్ని పొందుకోకుండా ఆ యొక్క అవకాశం అనేది ఉపయోగించుకోవటం, ఆ హెచ్చరిక మాటల్ని తీసుకోవటం, ప్రభువు దగ్గర పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి విశ్వాసంతో ప్రార్థన చేసుకోవటం అనేది మనకెంతో సహాయకరంగా మారుతూ ఉంటుంది. ఒకవేళ ఈ మాటలు వినటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడంటే ఇది మనకి ఇవ్వబడినటువంటి మరొక అవకాశమే కదా. ఈరోజు దేవునికి అనుకూలంగా ఉంటున్నామా, ప్రతికూలంగా ఉంటున్నామా, ఇష్టమైనవి చేస్తున్నామా, ఆయన్ని కష్టపెడుతున్నామా, సంతోషంగా చూసుకుంటున్నామా, బాధిస్తుంటున్నామా, దేవుడు చెప్పిన దిశగా వెళ్తున్నామా, మన సొంత మార్గంలో నడుస్తూ మన ఆనందాన్ని చూసుకుంటూ తప్పు మార్గంలోనికి వెళ్ళి నష్టపోతూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకుంటూ వాక్యం ద్వారా తాను తెలియచేస్తున్నటువంటి విషయాల్ని, ఆయన ఇస్తున్న అవకాశాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే తప్పకుండా నినివే ప్రజల విషయంలో మనసు మార్చుకొని సహాయపడిన దేవుడు, వారి విషయంలో కీడుని కొట్టివేసి మేలుతో నింపినటువంటి దేవుడు మనల్ని కూడా మేలుతో నింపుతాడు. ఆయన పంపించాలనుకున్న శిక్షలన్నీ ఆపేస్తాడు. ఆ ఇబ్బందిని అంతా కొట్టేస్తాడు. దేవుడు సమాధానాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, తిరిగి సంతోషాన్ని ఇస్తాడు. ఆయనతో ఉండే అమూల్యమైన సహవాసాన్ని, అమూల్యమైన భాగ్యాన్ని మరలా తిరిగి దేవుడు మనకు కల్పిస్తాడు. ఇంకెందుకండి ఆలస్యం? ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. నినివే ప్రజల్లాగా దేవుని దగ్గర నుంచి మేలును పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. ఈ సమయంలో నినివే ప్రజలను గురించిన కొన్ని విషయాలను మేము మాట్లాడుకొని ఉన్నాం. వారు వ్యతిరేకంగా మారిపోయినప్పటికీ నీవు పంపించిన హెచ్చరిక ద్వారా సరిచేసుకోవటాన్ని బట్టి, నీవిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవటాన్ని బట్టి, వారి విషయంలో వారి ప్రార్థనను విని వారి చెడు నడతలను మానుకోవటాన్ని బట్టి, వారికి చేయాలనుకున్న కీడు చేయకుండా మానుకున్న దేవుడివి, వారి నిమిత్తమై మనసు మార్చుకున్న దేవుడివి. మా విషయంలో కూడా వస్తున్నటువంటి ప్రభువా హెచ్చుతగ్గుల్ని గమనించుకొని మీరు ఇస్తున్న అవకాశాలని గురించి ఆలోచన చేసుకొని సరిచేసుకొని నినివే ప్రజల్లాగా నీ పాదాలు పట్టుకొని ప్రభువా నీ క్షమాపణని పొందుకుని కృప మా అందరికీ మీరు అనుగ్రహించండి. ప్రియమైన తండ్రి, నీవు ఇస్తున్న అవకాశాన్ని ప్రభువా అలసిగా కాకుండా మేమందరం సీరియస్గా తీసుకొని వాక్యానుసారంగా నిలవబడి నిన్ను సంతోషపెట్టే కృప మా అందరికీ మీరు దయచేయండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించి సరైన మార్గంలో మీరు నడిపించమని వేడుకుంటూ ఈ ఉదయకాలపు దీవెనలతో దీవించి మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, సమాధానాన్ని, సంతోషాల్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా యొక్క ప్రాంత ప్రజల్ని దీవించి వారి యొక్క ప్రయాణాలలో వారు చేస్తున్న పనుల్లో మీరు తోడయండి. మా యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి మంచి వ్యాపారాలన్నిటినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థనా మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పటి వరకు దేవుని మహా గొప్ప కృప మనందరికీ తోడైండునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.